నమస్తే, వెల్కమ్ టు ఏవి న్యూస్. ఇవాళ మనం ట్రినిటీ హాస్పిటల్స్లో ఉన్నాము. ఇక్కడ ఒక రేరెస్ట్ కేసుని అయితే డాక్టర్స్ ట్రీట్ చేయడం జరిగింది. హాయ్ మ్యామ్, నేను పృథ్వీ. ఇవాళ మీరు ట్రీట్ చేసిన కేసు అసలు ఏంటి? ఇది వన్ ఆఫ్ ద రేర్ కేసెస్ అండి. ఇట్స్ కాల్డ్ మాల్ రొటేషన్, అంటే పేగు మళ్ళీ తిరిగింది. జనరలీ చిన్న పేగు ఒక సైడ్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, పెద్ద పేగు ఆల్ సరౌండింగ్ ఉంటుందండి. ఇది గర్భంలో ఉన్నప్పుడే అది ట్విస్ట్ అయిపోయి నార్మల్ పొజిషన్లో రావాలి. అది అట్లా నార్మల్ పొజిషన్లో రొటేట్ అవ్వకుంటే ఈ కండిషన్ బయటికి పడుతుంది. ఇట్స్ కాల్డ్ మాల్ రొటేషన్ ఆఫ్ ఇంటెస్టైన్ అండి. జనరల్గా ఈ ఏంటంటే చిన్నపిల్లల్లోనే తెలిసిపోతుంది. 1 in 500 కేసెస్లో ఈ డయాగ్నోసిస్ అయితే 1 in 6,000 కేసెస్లో సిమ్టమ్స్ బయటకు పడతాయి. సో జనరల్గా సిమ్టమ్స్ మేము అడల్ట్ డాక్టర్స్ మన దగ్గర దాకా ఈ పేషెంట్ సిమ్టమ్స్తో ఉన్నది చాలా రేర్ అండి. సో దీంట్లో రేర్ కండిషన్. ఇది జెనెటిక్ డిసీజా, లేకపోతే మనం పుట్టిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది? లేకపోతే యాక్చువల్లీ ఇది పుట్టుకతోనే వచ్చింది, పుట్టుకతోనే ఉంటుంది. కానీ కొందరికి సిమ్టమ్స్ ఉంటాయి, కొందరికి ఉండవు. ఉండే వాళ్ళు జనరల్గా చిన్నప్పుడే తెలిసిపోతుంది, చిన్నప్పుడే సర్జరీ అయిపోతుంది. ఇది ఫ్యాటల్గా మారే అవకాశం ఉంటుందా, లేకపోతే? డెఫినెట్లీ దానికి కాంప్లికేషన్స్ ఉంటాయండి. అంటే ఏమవుతుందంటే దీని కండిషన్లో మన చిన్న పేగు ఎక్కడైనా అతుక్కుపోయి ఉంటుంది. ఆర్ ఫుడ్ అనేది కింద స్టమక్ నుంచి చిన్న పేగిన తర్వాత పెద్ద పేగులో వెళ్ళకపోయే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ బ్యాండ్స్ ఉంటాయి, బ్యాండ్స్ చుట్టూరు అది మళ్ళీ తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఒక్క తిరిగి కాకుంటే టూ తిరిగి ఇట్లా వాల్వులస్ అయితే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, అది గ్యాంగ్రీన్ లెక్కన ఛాన్స్ అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే బర్స్ట్ అయితే లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ అండి. సో ఇప్పుడు ఇది 18 yearsకి ఇక్కడ ఈ బాబు మీద రావడం జరిగింది కదా. సో 18 years నుంచి ఈ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. తను 13 years ఉన్నప్పటి నుంచి తనకి ప్రాబ్లం ఉన్నది. ఫస్ట్ తను ఇగ్నోర్ చేశారట. తర్వాత హీఈస్ అ వెల్ ఆఫ్ పర్సన్, హీఈస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. కానీ తినలేకపోతున్నాడు. ఫుడ్ తింటేనే తనకి నోట్లో రావడము, అన్కంఫర్టబుల్ ఉండడము, ఫ్లాట్ పడుకుంటే నోట్లో వాటర్ రావడము, అది ఎవరికి చెప్పక కొన్ని రోజులు టాలరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పెద్ద హాస్పిటల్స్కి తిరిగాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ డయాగ్నోసిస్ ఏం చెప్పారంటే బాబుకి ఏం ప్రాబ్లం లేదు, మేబీ చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలని ఉన్నది. అండ్ సో 13 years నుంచి ఇప్పటి వరకు సఫర్ అవుతున్నాడు పేషెంట్. ఇంతకీ తనేం చేశాడంటే తినడమే మానేశాడు. చాలా వెయిట్ లాస్. ఇప్పుడు 18 years నౌ హీ హెస్ టు పర్ఫార్మ్ అవి ఆల్ దోస్ ఎగ్జామ్స్ తీసుకోవడం, తను నిలబడాలి కదా, స్ట్రెంతే లేదు. అండ్ ఇంకా ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్ లాగా వచ్చేసింది. నేనే ఒక డిఫరెంట్గా ఉన్నాను, నేను తినలేకపోతున్నాను, పడుకోలేదు. ఆల్ దీస్ 8 years తను సోఫా మీదే పడుకున్నాడట. సో దట్ ఈస్ అ రేర్ థింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ కుడ్ డయాగ్నోస్ ఇట్ అండ్ ఆల్సో ట్రీట్ ఇట్. సో అట్లీస్ట్ వన్ పర్సనే అనుకోండి, కానీ ఆయన లైఫ్ నార్మల్ అయిపోతుంది. సో ఇది రేరెస్ట్ కేసు కదా, దీని సిమ్టమ్స్ ఎట్లా డయాగ్నోస్ చేయారు? మీకు ఆలోచన ఎట్లా వచ్చింది ఇదే ప్రాబ్లం అని చెప్పి? సో బేసిక్లీ సిమ్టమ్స్ ఏంటంటే తనకి ఫుడ్ తింటే వామిటింగ్, అప్పుడప్పుడు ఇంటర్మిటెంట్ సిమ్టమ్స్. అందుకోసమే తొందరగా మనము డయాగ్నోస్ చేయలేము. ఇంటర్మిటెంట్ సిమ్టమ్స్, నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే జస్ట్ పొట్టలో నొప్పి రావడము, నోట్లో వాటర్ రావడము, ఫుడ్ జీర్ణం అవ్వకపోవడము, ఒక్కొక్కసారి సివియర్గా పెయిన్ రావడము. సో ఇట్లాగ జరుగుతూనే ఉన్నది. తను ఏదైనా పరిష్కారం చేసుకుంటున్నాడు, ఇటు పడుకొని అటు పడుకొని ఒక 2 పూటలు తినకపోవడము, ఫుడ్ అదే మళ్ళీ తిప్పి మళ్ళీ బ్యాక్ వచ్చడం. సీరియస్గా ట్విస్ట్ అవ్వలేదు కాబట్టి ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది. సో ఏటిపికల్ సిమ్టమ్స్, నార్మల్ సిమ్టమ్స్ కావు, కానీ పేషెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు. అంటే మనకి పేషెంట్ మా దగ్గర సిమ్టమ్స్తో వచ్చారు, వీ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ సొల్యూషన్ అని ఫస్ట్ మాకు డౌట్ ఉండాలి. ఇంకో వేరే పరిస్థితి ఉండొచ్చు, ఆ పరిస్థితి మన చిన్నప్పుడే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి డయాగ్నోస్ అవ్వకుండా ఈ ఏజ్లో కూడా రావచ్చని ఆ డౌట్ రావాలి. ఆ డౌట్ వచ్చి మనం ఇంకా ఫర్దర్గా టెస్ట్లు చేస్తే ఆ డయాగ్నోసిస్ వస్తుంది. డయాగ్నోసిస్ వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఈ ఆపరేషన్ మీరు ఎంత రాగానే 1 day కంప్లీట్ చేసి? పేషెంట్ వచ్చారు ఒకరోజు, మేము డయాగ్నోస్ చేసాము. పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ రాలేదు. ఇంటికి వెళ్ళి ఆ నైటే పేషెంట్ సివియర్ పెయిన్తో వచ్చారు. సో లిటరలీ 48 hours పేషెంట్కి సర్జరీ టేబుల్ మీద ఉన్నారు పేషెంట్. అండ్ హీ వాజ్ ఆపరేటెడ్ అండ్ హీ ఈజ్ నౌ ఫైన్. 5 days అయింది సర్జరీ. సో ఆఫ్టర్ ద సర్జరీ మన వే ఆఫ్ లివింగ్ అనేది క్యాజువల్గానే ఉంటుందా, లేకపోతే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ అట్లా ఏమన్నా? హీ విల్ బి అ నార్మల్ పర్సన్, నార్మల్ 18-year-old బాయ్ హీ విల్ బి. సో మనకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అట్లా ఏమి ఉంటుంది? ఓకే.
సో ఇది ఇంటెస్టినల్ మాల్రోటేషన్ గురించి మేడం ఇచ్చిన ట్రీట్మెంట్ విధానం కానీ ఇట్లాంటి ఏదైనా మీకు వచ్చినా కానీ ఇట్లాంటి హాస్పిటల్స్కి వచ్చి వెంబడే మీరు డిసిజన్స్ తీసుకోకుండా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోకుండా గూగుల్ చేసుకోకుండా ఒకసారి డాక్టర్స్ని కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని టెస్టులు చేసుకొని ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. చూస్తున్నానండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్.